వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైతే కొంతమందికి సంబంధించినటువంటి బెయిలు రద్దు చేయాలన్నటువంటి అంశంలో కొత్త మలుపు తిరిగినటువంటి పరిస్థితి. ఎవరైతే ఉదయ్ కుమార్ అన్నటువంటి నిందితుడికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టులో వాళ్ళ విచారణకు వచ్చింది. ఉదయ్ కుమార్ పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వివేక హత్య జరిగితే దాన్ని గుండెపోటు అన్నటువంటిగా చిత్రీకరించిన వాళ్ళల్లో ఉదయ్ కుమార్ ఒకడు అంటూ సునీత తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో సునీత సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వమని ఆదేశించింది. గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్లతో ఈ పిటిషన్ కూడా జత చేసి విచారిస్తామని తదుపరి విచారణ వాయిదా వేశారు. ఒకసారి సాధారణంగా బెయిల్ రద్దు చేసేసి బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ అదొక ప్రయత్నం చేస్తున్నారు.